రైట్ సార్. ఇక నెక్స్ట్ టాపిక్, ఆంధ్రప్రదేశ్ నుంచి 3 రాజ్యసభ ఖాళీ అయ్యాయి సార్, వైసీపీ ఎంపీలు రిజైన్ చేయడం వల్ల. సో మోపిదేవి వెంకటరమణ రిజైన్ చేశారు, బేదా మస్తాన్ రావు, అలాగే ఆర్ కృష్ణయ్య. సో మోపిదేవి వెంకటరమణకి ఢిల్లీలో రాజకీయం చేయడం ఇష్టం లేదు కనుక గతంలో జగన్మోహన్ రెడ్డితో ఆయన ఎక్కడే పోటీ చేస్తానంటే ఆయన నో చెప్పారట, రాజ్యసభకు పంపించారు. రీసెంట్గా ఆయన రిజైన్ చేసినప్పుడు కూడా ఇదే విషయం స్పష్టం చేశారు. కాబట్టి బేదా మస్తాన్ రావుకి ఇప్పుడు అవకాశం వచ్చింది సార్. సానా సతీష్, ఆయన కూడా తెలుగుదేశం పార్టీ నాయకుడు, ఆయనకు కూడా అవకాశం వచ్చింది. మెగా బ్రదర్ నాగబాబుకు జనసేన పార్టీ నుంచి అవకాశం వస్తుంది అని చెప్పి అనుకున్నారు, బట్ ఆయనకు అవకాశం రావడం లేదు. ఆ సీటును భారతీయ జనతా పార్టీకి ఇస్తూ ఉన్నారు. సో సానా సతీష్ అండ్ బేదా మస్తాన్ రావు ఇద్దరు తెలుగుదేశం పార్టీ నాయకులు కాబట్టి వాళ్ళకి సీట్స్ రాజ్యసభ కన్ఫర్మ్ చేశారు. కానీ ఇక్కడ ఆర్ కృష్ణయ్య, ఆయన వైసీపీ నుంచి రిజైన్ చేశారు, భారతీయ జనతా పార్టీలో ప్రస్తుతానికి అయితే జాయిన్ అవ్వలేదు. భారతీయ జనతా పార్టీ నుంచి ఆర్ కృష్ణయ్య పేరు కన్ఫర్మ్ అయిపోయినట్టుగా మనకున్న సమాచారం సార్. భారతీయ జనతా పార్టీ వ్యూహం ఏంటి? ఆయన బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారు కాబట్టి ఏంటి భారతీయ జనతా పార్టీ వ్యూహం? ఆర్ కృష్ణయ్య చాలా దశాబ్దాలుగా వెనుకబడిన వర్గాల పిల్లల కొరకు వర్గాల కొరకు పనిచేసినటువంటి నాయకులు, అందులో ఎలాంటి సందేహం లేదు. సిన్సియర్గా వాళ్ళ ఇంట్రెస్ట్లకు నిలబడ్డ నేను స్టూడెంట్ డేస్ నుంచి చూస్తున్నాను ఆర్ కృష్ణయ్యను. సో ఏబీసీ పిల్లలకు బిడ్డలకు ఎవరికైనా స్కాలర్షిప్ రాలేదు అని ఆ విద్యానగర్ ఏరియాలో ఉండేవాడు, ఇప్పుడు ఎక్కడున్నారో తెలియదు నాకు. కానీ సో వెంటనే అరే పరా అని చెప్పేవాడు, అందరిని తీసుకొని వెళ్దాంపా అనేవాడు. మొత్తం పిల్లలందరూ ఎక్కి ఆ ఒక అంబాసిడర్ కారు ఉండే పాతది, సో అందులో ఎక్కించుకొని అందరినీ పట్టుకుపోయి సెక్రటరీ పోయేటోడు పని చేయించుకొని వచ్చినాడు. సో ఇలా బీసీ బిడ్డల కొరకు బీసీ పిల్లల కొరకు వాళ్ళు దశాబ్దాలుగా కృషి చేసిన నాయకుడు, అందులో అనుమానం లేదు. దాంతో సహజంగానే బీసీ వర్గాలలో పేరుంది కనుక అన్ని రాజకీయ పార్టీలు తమ వైపు తిప్పుకోవాలని చూస్తారు కదా. ఇప్పుడు బీజేపీ కాదు, వాస్తవంగా ఆయన మొదట్లో టీడీపీ ఉండే, ఒక దశలో ఆయనకు తెలుగుదేశం పార్టీ తరఫున తెలంగాణలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూడా ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్లో బీసీ కాదు కానీ తెలంగాణలో బీసీని ముఖ్యమంత్రి చేస్తామని ఆర్ కృష్ణయ్యని పెట్టారు. హిమాయత్నగర్ నుంచి గెలిచాక ఆయనకు శాసనసభాపక్ష నేత కూడా ఇవ్వలే. సో ముఖ్యమంత్రిగానేమో బీసీని చేస్తామన్నారు, లెజిస్లేచర్ పార్టీ లీడర్ కూడా ఇవ్వలే. తర్వాత ఆయన ఐ థింక్ కాంగ్రెస్లో కూడా ఉన్నారు, మిర్యాలగూడ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా కూడా పోటీ చేశారు. తర్వాత ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆహ్వానించారు, అక్కడ నుంచి రాజ్యసభకి వెళ్ళాడు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో చేరుతాడని అంటున్నారు. సో దీంట్లో అందువల్ల ఆర్ కృష్ణయ్యకు బీసీ వర్గాల్లో ఉన్నటువంటి పాపులారిటీ రీత్యా ఏ రాజకీయ పార్టీ అయినా తమ వైపు తిప్పుకోవాలని ప్రయత్నం చేస్తారు. ఇక దీంట్లో మీకు ఇంకొక డైమెన్షన్ కూడా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నాగబాబు పవన్ కళ్యాణ్కు సయాన సోదరుడు, నాగబాబు కొరకు పవన్ కళ్యాణ్ చేసిన ప్రయత్నం కూడా మనకు తెలుసు, ఢిల్లీ కూడా వెళ్ళారు. సో కానీ క్లియర్గా అర్థమవుతుంది బీజేపీ తన ప్రయోజనాల విషయంలో, అది మహారాష్ట్ర అయినా ఆంధ్రప్రదేశ్ అయినా, మహారాష్ట్రలో ఏక్నాథ్ షిందేకు సీఎం ఇవ్వనన్నారు, ఆంధ్రప్రదేశ్లో నాగబాబుకు ఎంపీ ఇవ్వనన్నారు కదా. సో తమ పార్టీ ప్రయోజనాలకు నిలబడతారు. వాస్తవంగా చెప్పాలంటే బీజేపీ కన్నా జనసేనకు ఎక్కువ సీట్లు ఉన్నాయి. నీకు కూటమిలో సెకండ్ ప్లేస్ జనసేన, న్యాయమైతే జనసేనకు రావాలి. అంటే ఇప్పుడు ఆర్ కృష్ణయ్య క్యాండిడేట్ పక్క పెడదాం, ఏ పార్టీకి రావాలి అనుకున్నప్పుడు 3 సీట్లు ఉంటే తెలుగుదేశం పార్టీకి 2, ఎందుకంటే అది కూటమిలో అతిపెద్ద భాగస్వామి కనుక మీకు ఆటోమేటిక్గా 3వ సీట్ ఎవరికి రావాలి? 3వ సీటు ఈసారి జనసేనకు రావాలి, నెక్స్ట్ టైం బీజేపీకి రావాలి రొటేషన్లో. కానీ జనసేన పక్క పెట్టి బీజేపీ తీసుకుంటుంది, మీరు గమనించారు ఇక్కడ. సో జనసేన తీసుకొని బీజేపీ తీసుకోవడం ద్వారా ఏ మెసేజ్ పంపుతోంది? హూ ఈజ్ డామినేటింగ్? బీజేపీ ఈజ్ డామినేటింగ్. క్లియర్గా అర్థమవుతుంది బీజేపీకి ఉన్న బలమైన ఎమ్మెల్యేలు ఎంత, జనసేనకున్న ఎమ్మెల్యేలు ఎంత. సో ఈ కూటమి అధికారంలోకి రావటానికి జనసేన కారణం, బీజేపీ కారణం కాదు కదా. మీకు అది గేమ్ చేంజర్ అని చెప్పి బాలకృష్ణ అన్స్టాపబుల్ షోలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గురించి చెప్పాడు తప్ప మోడీ గురించి చెప్పలేదు. గేమ్ సార్ నాకు ఇక్కడ డౌట్ సార్, పవన్ కళ్యాణ్ అడిగితే భారతీయ జనతా పార్టీ వద్దంటుందా కాదంటుందా? మరి ఇప్పుడు ఇవ్వలేదు కదా, ఇవ్వలేదు. దాన్ని ఏమనాలి? నాకు వద్ద అవునన్నదా? ఓకే, భారతీయ జనతా పార్టీకి ఇవ్వాలి, కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి. మరి టీడీపీ ఒకటి త్యాగం చేయొచ్చు కదా. చంద్రబాబు నాయుడు అడిగితే పవన్ కళ్యాణ్ వద్దంటారా? మనకు తెలియదు ఏమైంది అనేది ఇంటర్నల్ గా. కానీ రాజకీయాల్లో అలా ఉండవు. రాజకీయాల్లో ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కూడా ఆశావాళ్ళు చాలా మంది ఉంటారు కదా. చాలా 5 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చారు. అన్న మిత్రపక్షాల కొరకు కొన్ని సీట్లు
టీడీపీ వారు వదిలేసుకోవాల్సి వచ్చింది, వాళ్ళ భాషలో చెప్పాలంటే త్యాగం చేయాల్సి వచ్చింది. సో ఇప్పుడు ఆటోమేటిక్గా టీడీపీలో 170 సీట్లకు పోటీ చేసే అవకాశం రాలేదు రాజకీయ పరిస్థితుల రీత్యా. సో ఎంపీ సీట్లు, ఎమ్మెల్యే సీట్లు టీడీపీ నాయకులు బలంగా ఉన్నా వదిలేసుకోవాల్సి వచ్చింది కదా. ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ వస్తే వర్మ పక్క జరగలేదా? వర్మ ఎమ్మెల్యే కాలేదా? ఇదివరకు ఎమ్మెల్యే కాదా? ఒకవేళ నిజంగానే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేసి ఉండకపోతే ఖచ్చితంగా టీడీపీ తరఫున వర్మ పోటీ చేసేవాడు, ఎమ్మెల్యే కూడా గెలిచేవాడు, అనుమానమే లేదు కదా. ఇలా మీకు టీడీపీలో కూడా వాళ్ళ ఒత్తిళ్ళు వాళ్ళకు ఉంటాయి కదా. ఇప్పుడు మా బయట ఉండి మనం ఉపన్యాసాలు చెప్పచ్చు, 3 పార్టీలు ఈక్వల్గా పంచుకోండి అంటే పాలిటిక్స్లో అలా ఉండదు. టీడీపీ మీద ప్రెషర్ ఉంటుంది. సంఖ్యాపరంగా చూసినా క్లియర్గా టీడీపీ షుడ్ గెట్ 2 సీట్స్ సంఖ్యాపరంగా. మీరు ఒకవేళ జనరాసిటీని ప్రదర్శించి ఉదారంగా చంద్రబాబు నాయుడు ఇస్తే తప్ప న్యాయంగా అయితే సంఖ్యాపరంగా తెలుగుదేశానికే 2 సీట్లు రావాలి. అయితే 1 సీటు అలయన్స్కి రావాలి, మిత్రపక్షాలకు 1 సీటు అలయన్స్ రావాలన్నప్పుడు ఎవరికి ఇవ్వాలి? మీకు 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక వామపక్షాలతో కలిసి కాంగ్రెస్ మద్దతుతో అధికారంలోకి వచ్చింది. వామపక్షాలకు రాజ్యసభ సీట్లు ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఆల్టర్నేట్గా ఒక టర్మ్ సిపిఐకి ఇస్తే ఇంకో టర్మ్ సిపిఎంకి ఇచ్చారు. టీడీపీతో పొత్తున్నప్పుడు కూడా వామపక్షాలకు సిపిఐకి 1 టర్మ్ ఇస్తే సిపిఎంకి 1 టర్మ్ ఇచ్చారు, ఇద్దరికి ఒకటేసారి ఇవ్వలేదు. సో ఎక్కడైనా మిత్రపక్షాలకు అలా రొటేషన్లో ఇస్తారు. వాస్తవంగా 2020 ఇప్పుడు మీకు ఇది వాస్తవంగా మధ్యలో వచ్చిన బై ఎలక్షన్, అంటే వైసీపీ ఎంపీలు రాజీనామా చేయడం వల్ల వచ్చిన ఎన్నికలు ఇవి. మరి బహుశా నెక్స్ట్ ద్వైవార్షిక ఎన్నికలు ఉంటాయి 2026లో అనుకుంటా, నాకు గుర్తున్నంత 25లో లేవు. 2026 వచ్చినప్పుడు బహుశా నాగబాబుకి ఇస్తారేమో జనసేనకు, ఎందుకంటే అప్పుడు ఇది నాకు గుర్తున్నంత వరకు ఫుల్ పీరియడ్కి ఉండదు. అంటే ఆల్రెడీ వైసీపీ ఎంపీలు రిజైన్ చేయడం వల్ల రిమైనింగ్ పీరియడ్కి ఉంటుంది అనుకుంటా నాకు తెలిసినంత వరకు. సో అందువల్ల మీకు ఫుల్ పీరియడ్కి వస్తుంది కదా. అప్పుడు ఫుల్ పీరియడ్కి వచ్చినప్పుడు జనసేనకి ఇస్తారేమో తెలియదు. సో అందువల్ల కానీ ఒకటి ఇండికేషన్ ఏంటంటే బీజేపీ ఎలా అసర్ట్ చేసుకుంటుంది, తనకు బలమున్న చోట మహారాష్ట్రలో ఏక్నాథ్ షిందే ఆయనకు అనారోగ్యమైన అలక్కబూనినా ఏక్నాథ్ షిందే ఎన్ని చెప్పినా బీజేపీ అసర్ట్ చేసుకుంటుంది. బలం లేని చోట కూడా అసలు చేసుకోండి, సంఖ్యాబలంతో సంబంధం లేదు, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్. సో అందుకే మీరు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఒకవేళ ఇదే నిజమైతే, ఇప్పుడు ఈ వార్త మీడియాలో వస్తున్న వార్త ఆధారంగా మనం మాట్లాడుతున్నాము, ఇప్పటికిప్పుడు నాగబాబుకు రాలేదు అని నేనే కంక్లూజన్కి రావడం లేదు. మీరైనా నేనైనా మీడియాలో వచ్చిన వార్తల ఆధారంగా కదా, మీరు కన్ఫర్మ్ చేయలేరు, నేను కన్ఫర్మ్ చేయలేను. సో అందువల్ల ఇప్పటివరకు మీడియాలో వస్తున్న కథనాలు అయితే ఆర్ కృష్ణయ్య బీజేపీ తరఫున ఎంపీగా అవుతాడు అని వార్తలు వస్తున్నాయి. ఎందుకు మరి బీజేపీ ఎత్తుగడ అంటే మీరు గమనించండి, మీరు ఎంఆర్పిఎస్ డిమాండ్లను సానుకూలంగా స్పందించి కృష్ణమాదిగా మద్దతును పొందారు. వార్తలు కూడా వచ్చాయి కృష్ణమాది కూడా బీజేపీలో చేరుతాడు, కానీ ఆయన చేరలేదని మొదటి నుంచి ఏ పార్టీలో చేరకుంటూనే ఉన్నారు. సో ఆ బీసీ వర్గాలను దృష్టిలో పెట్టుకుని బీజేపీ దేశవ్యాప్తంగా చేస్తుంది. ఇప్పుడు మీకు తెలంగాణలో కూడా బీసీని ముఖ్యమంత్రి చేస్తామని హామీ ఇవ్వడం కానీ, మీకు మోడీ ఇటీవల మహారాష్ట్ర ఎన్నికల సమయంలో కూడా తన బీసీ ఐడెంటిటీ ఓబీసీ అని, ఎందుకంటే తాను ఓబీసీ ప్రధానమంత్రి అయితే కాంగ్రెస్ సహించలేకపోతుంది అని, మీకు హర్యానాలో కూడా జాట్లకు వ్యతిరేకంగా ఓబీసీ కన్సాలిడేషన్ తీసుకొచ్చారు. మనోహర్లాల్ ఖట్టర్ స్థానంలో నాయబ్ సింగ్ సైని ఓబీసీ నాయకుడిని పెట్టారు అక్కడ కూడా. మీకు ఈవెన్ మహారాష్ట్రలో కూడా మరాఠాలకు వ్యతిరేకంగా ఓబీసీ కన్సాలిడేషన్, మీకు హర్యానాలో ఓబీసీ కన్సాలిడేషన్, మహారాష్ట్రలో కూడా ఓబీసీ కన్సాలిడేషన్. ఈవెన్ యూపీ, బీహార్ లాంటి మండల్ పాలిటిక్స్ బలంగా ఉన్న రాష్ట్రాలు, ఆల్రెడీ బీసీ రాజకీయాలు బలంగా ఉన్న రాష్ట్రాల్లో కూడా నాన్ యాదవ్ ఓబీసీస్, మీకు బోత్ యూపీ అండ్ బీహార్లో నాన్ యాదవ్ ఓబీసీస్ని గణనీయంగా మొబిలైజ్ చేసింది భారతీయ జనతా పార్టీ. అంటే అప్పర్ కాస్ట్లోమో హిందుత్వ ఇన్ఫ్లుయెన్స్తో ఆటోమేటిక్గా బీజేపీతో ఉన్నారు. మీరు అప్పర్ కాస్ట్ ఓటర్లు ఎక్కడైనా తీయండి, మీకు మెజారిటీ అందరు ఎప్పుడు ఒక పార్టీతో ఉండరు. కొన్ని అప్పర్ కాస్ట్లు సాంప్రదాయకంగా హిస్టారికల్గా కొన్ని పార్టీలకు లాయల్గా కూడా ఉన్న ఉదాహరణ ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మనకు తెలుసు, కమ్మారెడ్డి కాపు, ముఖ్యంగా కమ్మారెడ్డి, ఆడ బీజేపీతో సంబంధం లేదు, హిందుత్వంతో సంబంధం లేదు, ఒక రకంగా రాజకీయ పార్టీతో లాయల్గా అసోసియేట్ అయి ఉన్న ఉదాహరణలు ఉన్నాయి. ఓవరాల్గా చూసుకున్నప్పుడు అప్పర్ కాస్ట్లలో హిందుత్వ ఇన్ఫ్లుయెన్స్ వల్ల మీకు బీజేపీ బలం ఉంది. ఇక యాంటీ ముస్లిం పొలిటికల్ పోలరైజేషన్ ద్వారా పాన్ హిందూ యూనిటీ సాధించడం, ఇప్పుడు మహారాష్ట్రలో కూడా అదే ఎక్స్పెరిమెంట్.
దాంతోపాటు బీసీ వర్గాలను అట్రాక్ట్ చేయడం, ఇది బీజేపీ రాజకీయ విధానంగా ఉంటూ వచ్చింది. ఎస్సీస్లో కూడా వర్గీకరణ ఆధారంగా ఒక సెక్షన్ ఆఫ్ ఎస్సీస్ను మద్దతు చూడగలరు. ఈవెన్ మహారాష్ట్రలో కూడా ఈ పనిచేశారు. సో అందువల్ల ఇప్పుడు అంటే బీసీలను అట్రాక్ట్ చేయడం, ఎస్సీలో ఒక వర్గాన్ని అట్రాక్ట్ చేయడం, అంటే డామినెంట్ ఓబీసీలు కానీ ఇతర బీసీలతో మొదలై ఆ డివిజన్ లేని ప్రాంతాల్లో ఓబీసీస్ను అట్రాక్ట్ చేయడం. సో ఇదొక ప్రాసెస్గా ఈవెన్ ఆర్ఎస్ఎస్ కూడా ఇంక్లూజివ్ హిందుత్వ అని మొదలుపెట్టింది. ఇటీవల కాస్ట్ అనుకూలంగా కూడా ఆర్ఎస్ఎస్ మాట్లాడింది. సో అందువల్ల ఈ ప్రాసెస్ బీజేపీ సోషల్ ఇంజనీరింగ్లో భాగంగా ఆర్ కృష్ణయ్య పట్ల ఆసక్తి చూపడం కూడా ఒక కారణమై ఉంటుంది. రైట్ సార్. ఇక